క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. 1942లో మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు దేశ ప్రజల ఆత్మను మేల్కొల్పి స్వాతంత్ర పోరాటాన్ని ఒక మహత్తర జాతీయ ఉద్యమంగా మార్చిందని ఆయన గుర్తు చేశారు. గాంధీజీ పిలుపు లక్షలాది మంది భారతీయుల్లో అపారమైన ధైర్యాన్ని, అచంచలమైన దేశభక్తిని రగిలించిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భయాన్ని వీడి స్వేచ్ఛ భారత్ కల నెరవేర్చడం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరుల సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కొనియాడారు. ప్రజల సామూహిక సంకల్పం, జాతీయత, ఐక్యతతోనే భారతదేశపు అసలైన శక్తి దాగి ఉందని పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. మన పూర్వీకులు సమరయోధుల త్యాగాలకు తగిన రీతిలో స్వయం సమృద్ధి, బలమైన అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.